వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం కనబడుతూ ఉన్నది. చతుర్గ్రహ కూటమి రెండవ స్థానముందు ఏర్పడ్డటువంటి తరుణంలో రెండు గ్రహాలు పాజిటివ్గా, రెండు గ్రహాలు నెగిటివ్గా ఈ చతుర్గ్రహ కూటముల్లో స్పష్టంగా పనిచేస్తున్నాయి. ఉదాహరణకి రవి రెండవ స్థానంలో సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వ్యధ, అంటే ఏ పని చేసినా వీడికి ఏ విధమైన ఫలితం రాకూడదు అన్న విధంగా రవి ఫలితాన్ని ఇస్తే, సస్యవృద్ధి ఆయురారోగ్య వృద్ధిని కలగజేసేటువంటి గ్రహాలు శుక్రబుధులు. క్వైట్ కాంట్రా. మీరు చూడండి, ఒకేసారి చలి ఒకేసారి వేడి ఉన్నప్పుడు ఎలా అయితే న్యూట్రల్ అయిపోతుందో, రెండు గ్రహాలు పాజిటివ్గా వాక్స్థానమందు, రెండు గ్రహాలు నెగిటివ్గా వాక్స్థానమందు ఉండడం వల్ల రెండు న్యూట్రల్ అయిపోతాయి. దానివల్ల మంచి ఉండదు, చెడు ఉండదు. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. సరే, ఇంకా ముందుకు వెళితే అర్ధాష్టమ రాహువు, పంచమ శనేశ్వరుడు, అష్టమ గురుడు, ఈ మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉండేటువంటి తరుణంలో వృశ్చిక రాశి వారికి ఒకే ఒక గ్రహం చంద్రుడు యోగించేటువంటి గ్రహంగా ఉండబోతున్నారు. అంటే ఈ వారంలో చంద్రబలం ఒకటి ఉండడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. దేంట్లోకి వెళ్ళినా రవి వల్ల మాట పట్టింపులు వచ్చి, కుటుంబ సమస్యలు వచ్చి, ధన నష్టం కలిగితే, శుక్రుడి వల్ల మళ్ళా పోయిన ధనాన్ని సంపాదించుకుని, ఆ మాట వల్ల వచ్చిన తగు మళ్ళా మాట ద్వారానే సద్దుమణిగించుకుని, లేదు మరేతరత్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఈ చంద్రుడి వల్ల వచ్చేటువంటి మనశ్శాంతిని పొందేటువంటి విషయాలు, అలాగే కుటుంబ సంబంధమైన విషయాలు, కుటుంబానికి దూరంగా వెళుతూ ఉండడం, ఏదైనా విహారయాత్రలకి లేదా విశేషంగా ఏదైనా తీర్థయాత్రలకి వాటికి వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు, లేదా కుటుంబానికి దూరంగా వెళదాం, కొంత మనం ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ధోరణిలో ఎక్కువ వృశ్చిక రాశి వారికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎక్కువ ధనాన్ని అనవసరంగా ఖర్చు పెడతారు, నీళ్లప్రాయంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంత ఖర్చు పెట్టినా మళ్ళా వీరికి డబ్బు రావడానికి కూడా ఈ వారంలో గమనించవచ్చు. కాబట్టి ఈ వారం అంతా కూడా పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ ఈ మాదిరిగా వెళుతూ ఉంటుంది. ఓ మంచి జరిగింది, చెడు జరిగింది, మంచి కంపల్సరీగా, రాత్రి పగలు మాదిరిగానే ఇవన్నీ ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇది మధ్యస్థమైనటువంటి వాతావరణమే, దీన్ని అనుభవిస్తారు.